హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే ఒక లంచ్ బాక్స్ రెసిపీ అనవచ్చు. అలాగే టమాటాలతోటి క్యారెట్ పన్నీర్తో చేస్తున్నాను. ఏ విధంగా చేయాలని చూసేయండి. ఒక గిన్నె తీసుకొని కొంచెము నెయ్యి అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే మన పన్నీర్ కోసము. అలాగే కొంచెం ఆయిల్, రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. చల్లారిన కొద్దీ నెయ్యి అనేది గట్టిపడుతుంది కదా, అందుకోసం అనేది కొంచెం నూనె అనేది తీసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు అనేది వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ ముక్కలు పిల్లలు కూడా వదిలిపెట్టకుండా తింటారు. అలాగే కొంచెం క్రంచీగా ఉంటాయి కాబట్టి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా చేసిస్తూ ఉండండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే ఎదిగే పిల్లల కోసం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా కావాలి కాబట్టి పన్నీర్ అనేది వేస్తున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అనేది తీసేసి పక్కకు పెట్టేసుకోండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇవి అనేది మనం తినబోయే వరకు కూడా ఈ ముక్క అనేది గట్టిగా ఉంటుంది. అలాగే కొన్ని పోపు దినుసులు అనేది వేసుకోండి. పోపు దినుసులు బాగా వేగాలండి. పిల్లలకి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా అన్నం కూర అదే విధంగా కాకుండా ఈ విధంగా చేసిస్తే వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. కొంచెం వెరైటీగా కూడా అనిపిస్తుంది. నేను సన్నగా తరిగిన టమాటాలు ఒక 2 టమాటాలు తీసుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెం గుజ్జులాగా ఉండాలి. కలర్ఫుల్గా పిల్లలకి బాక్స్లోకి కలర్ఫుల్గా ఉండాలి. ఏదైనా మనం కలర్ చూస్తూనే కదా ఇష్టపడేది, పిల్లలు కూడా అంతే కదండి. అలాగే కొంచెం ఉప్పు అనేది వేసుకోండి. ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. రుచికి సరిపడినంత మాత్రమే ఉప్పు అనేది వేసుకోండి. ఇప్పుడే వేసేసుకోండి. కొంచెం పసుపు, కలర్ఫుల్గా ఉండాలి కదా, పసుపు అనేది వేసుకోండి. తర్వాత కొంచెం కారము ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోండి, తక్కువనే వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఒకసారి అనేది కలిపేసుకోండి. ఇలా ఉప్పు కారం వేసేస్తే త్వరగా మగ్గిపోతుంది. ఈ విధంగా నూనె అనేది బయటికి వచ్చేస్తూ ఉంది కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. తర్వాత ఒక అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ అనేది వేసుకోండి. ఇలా తరిగి వేయడం వల్ల పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే క్యారెట్ అనేది చాలా అప్పుడప్పుడు కాకుండా రెగ్యులర్గా అనేది ఇస్తూ ఉండండి. ఇది లాస్ట్లోనే వేసుకోండి, ఎందుకంటే మనం సన్నగా తురుముకున్నాం కదా, వేడి తగిలిన వెంటనే అది అనేది మగ్గిపోతుంది. ఎక్కువగా ఉడకాల్సిన అవసరం అనేది లేదు. ఇదిగో చూడండి, నూనె అనేది బయటికి వచ్చేస్తుంది కదా. కావాలంటే మీరు గరం మసాలా కానీ ఏదన్నా కానీ వేసేసుకోండి. నేనైతే అదేమీ వేయలేదు. వేయించుకున్న పన్నీర్ ముక్కలు అనేది ఈ విధంగా వేసుకోండి. తెల్లగా ఉంటే పిల్లలు తినరు కాబట్టి ఇలా కొంచెం క్రంచీగా ఉంటే బాగా తింటారు. అలాగే నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా కొంచెం పొడిగా ఉండే విధంగా రైస్ అనేది చేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని మొత్తం అనేది ఒకసారి కలిపేసేయండి. అంతేనండి, లంచ్ బాక్స్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈ విధంగా నేను ఈసారి అయితే ట్రై చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.